నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం నేను జయ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో ప్రజా బ్యాలెట్ హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్న మాజీ మంత్రి జేడీ శీలం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత దర్శిలో పలు ప్రారంభోత్సవాలకు శ్రీకారం ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి నేత్రపర్వంగా ప్రసన్న చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే జనార్దన్ దంపతులు ఇక వివరాలకెళ్తే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ అధ్యక్షతన మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలు విన్నవించి అధికారులకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు క్యూ కట్టారు. డిఆర్డీఏ పీడీఎంఎస్ మురళి, జెడ్పీసీఈఓ బాపిరెడ్డి, జ్వామాపీడి పోలప్పతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీకోసంలో వచ్చిన అర్జీలను తక్షణమే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆయా శాఖాధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులను ఆయన హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీతో హోదా అంశాన్ని ముడిపెట్టవద్దని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేడీ శీలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు. గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రజా బ్యాలెట్ స్వయంగా పాల్గొని ప్రత్యేక హోదాపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డుపై సంచరిస్తూ షాపుల వద్ద హోదాపై నినదించారు. ప్రత్యేక హోదా వలనే రాష్ట్రానికి పరిశ్రమలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జేడీ శీలం పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు హడావిడిగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ వాటిని తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, వేమ శ్రీనివాసరావు, ఎస్కే సైదా, గాదె లక్ష్మారెడ్డి, యాదాల రాజశేఖర్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా అనేటువంటి అంశం మీద రెండోది ఏమిటంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నారా లేదా అనేటువంటి రెండు అంశాల మీద ప్రజాభిప్రాయ సేకరణ ప్రజా బ్యాలెట్ అనేటువంటి పథకం ద్వారా ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి విషయం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం, రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. ప్రత్యేక హోదా విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఆ రోజు విభజన తప్పనిసరి అయిన పరిస్థితుల్లో విభజన చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, అప్పుడు కావాలని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ దానికన్నా ఎక్కువ ఇస్తామని చాలా ఎక్కువ ప్రసారం చేసుకుంటూ సన్మానాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి దయచేసి గమనించండి, ప్రత్యేక ప్యాకేజీ వాడు ఇచ్చినటువంటి ప్యాకేజీ ప్రత్యేక హోదాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చడానికి వీల్లేదు. చాలా తక్కువ వీళ్ళు ఇచ్చింది. ఏమిచ్చారయ్యా వీళ్ళు, ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవే కొన్ని చేర్చి ప్రత్యేక ప్యాకేజీ అని అన్నారు. రెండోది ఆ ప్రత్యేక ప్యాకేజీ 10వ అంశం 10వ పాయింట్లు ఏమన్నారంటే, ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పినవి 6 పాయింట్లలో 5 పాయింట్లు మేము చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. దాన్ని ఈ కేబినెట్ డిసిషన్లో ఎప్పుడు కూడా దాన్ని వారు ఉదాహరించలేదు, చేయలేదు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది అన్యోన్యత భావంతో సేవలను అందించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచ జనార్దన్ సూచించారు.
చెరువుకొమ్ముపాలెంలోని భార్గవి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫెస్ట్ వేడుకలకు జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కె సీతారామయ్య, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి జయశేఖర్, చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్ మురళి, జెడ్పీటీసీలు ఉషారాణి, విజయలక్ష్మి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు వక్తలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే జనార్దన్ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇప్పుడుండే పరిస్థితులు కానీ ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటి కూడా మనం చూసుకున్నప్పుడు హాస్పిటల్స్ అన్నీ కూడా పెరిగాయే తప్పితే తగ్గేది కాదు. కొత్తగా డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్ కానీ లేకపోతే గైనకాలజిస్ట్ కానీ అన్నీ కూడా ఒక్కోటి హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి పెరిగాయి. మీ అందరి రిక్వైర్మెంట్స్ కూడా ఎప్పుడూ ఉండేదే కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా మీ అందరికి కూడా ఉపయోగం ఉంటుంది. కోర్సును కూడా మీరు ఎన్నుకోవటం కూడా అది చాలా అదృష్టంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దీంట్లో కూడా నర్సింగ్ అనగానే ఒక ఆపరేషన్ థియేటర్కి పోతే డాక్టర్ జస్ట్ ఆపరేషన్ వరకు చేసి మిగతా పనులన్నీ కూడా ఫస్ట్ మీరు చేయాల్సిందే, తర్వాత స్టిచ్చింగ్ కాడి నుంచి అన్నీ కూడా మీరు చేయాల్సిన పనులే. అలాంటిది ఎంతో ఓపిక పేషెంట్స్ తోటి వచ్చిన పేషెంట్ ఎంతో భయంతో హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ లేకపోతే మీరు చూపించే ఆదరణతో ఎంతో ధైర్యంగా ఉండి పేషెంట్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చేయించుకొని పోయేటట్టుగా మీరు కూడా ఆ విధంగా బిహేవ్ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సో మీరు జస్ట్ చేయాల్సింది ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత క్లినికల్గా మీరు బాగా నేర్చుకోవాలని, అట్లనే మీరు వెళ్ళిన హాస్పిటల్లో ప్రతి ఒక్క డాక్టర్ని అడిగి తెలుసుకోవాలని సబ్జెక్టు. మీరు మీ కోర్స్ ఫినిష్ చేసి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఏ హాస్పిటల్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలని, అట్లనే ఆ హాస్పిటల్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు వర్క్ చేస్తున్న డాక్టర్ దగ్గర మీరు పిలుస్తున్న ఆ పేషెంట్ను చక్కగా పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి చూపించి పంపించాలని. అవన్నీ మీరు ఫస్ట్ తెలుసుకుంటే మీ సబ్జెక్ట్ మీకు పెద్ద కష్టమేం కాదు, లైఫ్లో మీరు బాగా లీడ్ చేయొచ్చు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఏదో ఉందనుకుంటారు, కానీ ప్రైవేటు హాస్పిటల్స్లో ఇప్పుడు చాలా చక్కగా మంచి పేమెంట్ ఇస్తూ ఉన్నారు. మీకు హాస్పిటల్ని ఎంత బ్యూటిఫుల్, అది హాస్పిటలా లేకపోతే ఒక పెద్ద గార్డెన్ అన్నంతగా తన సొంత ఖర్చులతో తను వేశారు. అంతేకాదు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నాకు తెలిసి వాటర్ ప్లాంట్ కూడాను సారే డొనేట్ చేసి అక్కడ వాటర్ ప్లాంట్ అంటే పేషెంట్స్ కావచ్చు, పేషెంట్ అటెండర్స్ కావచ్చు, మీలాంటి స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళినా కూడాను మంచినీళ్ళ వల్ల ఈ ఆల్ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నీ వచ్చేది కారణం మంచినీళ్ళే. కాబట్టి మంచినీళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేశారు. మీరు ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవడానికి 3 సంవత్సరాల క్రితం రోజుకి 100 మందో 200 మందో పేషెంట్స్ పోయే రోజు నుంచి ఈవేళ 2000 నుంచి 3000 వరకు పేషెంట్స్ వచ్చే పరిస్థితికి బికాస్ హాస్పిటల్ డెవలప్మెంట్ అంత చక్కగా చేశారు. నిజంగా ఆ ఘనత మీదే సార్. ఇది దానికి నిజంగా మా మెడికల్ ప్రొఫెషన్ తరఫున, ఐఎంఏ తరఫున నిజంగా మీకు మాత్రం ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈరోజు ఓట్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఫ్యూచర్లో మంచి నర్సెస్ కానీ సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇంకా రిమ్స్ హాస్పిటల్ డెవలప్ అయిన వల్ల ఈ జిల్లా ప్రజలకే కాకుండా మన నర్సింగ్ స్కూల్లోకి చాలా ఉపయోగము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది డెవలప్ చేసినందుకు జనార్దన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ రేపు ట్రైనింగ్ కూడా అదే హాస్పిటల్లో ట్రైనింగ్ పొందుతారు. మీకు బెస్ట్ ట్రైనింగ్ అవైలబిలిటీ వస్తుంది. ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనింగ్ పొందడం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. Anjani Keraketa, first year GNM student, got first prize.
Gunjan Kumari, second prize. Anima Lakra, third prize. అంబేద్కర్ కళా ఆడిటోరియంను అంబేద్కర్ జయంతి నాడు శంకుస్థాపన చేయాలని మాల మహాసభ డిమాండ్ చేసింది. మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గురాల వంశీ వివేక్, చావ్లా పీటర్ పాల్, కంకణాల ఆంజనేయులు, ఆంజనేయ ప్రసాద్, వజ్రం బాబు, దాసి శశిమిత్ర, శ్యాంసన్, బి వెంకట్తో పాటు పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆడిటోరియంకు 8 కోట్లు మంజూరైతే అధికారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారని రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వారి స్వార్థం కోసం ఆడిటోరియాన్ని అడ్డుకుంటున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా ఆడిటోరియాన్ని ప్రారంభించాలని ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, ఏఎన్పిఎస్ నాయకులు, జేబీ వాయిస్ నాయకులు, బహుజన కెరటాల నాయకులు, ఇంకా అనేక మంది దళిత నాయకులు పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేశారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా ఆడిటోరియాన్ని ప్రారంభించకుండా స్థానిక ఎమ్మెల్యే తోబూతులు ఆటలాడుతున్నాడు. ఎమ్మెల్యే గారు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికే కాక ప్రపంచ దేశాల్లో ఆయనంత మగవాళ్ళు లేడు, ఆయన చదువుకున్న వాళ్ళని చెబుతుంటే ఇక్కడ ఒంగోలు అమ్మడికి అంటరాని వారుగానే ఉంటున్నాము. రాజ్యాంగం అమలు పరుస్తుంది అంటున్నారు కానీ రాజ్యాంగాన్ని తొక్కుతున్నారు, రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు. మాకు 4 సంవత్సరాల క్రితం అంబేద్కర్ కళా ఆడిటోరియానికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయాన్ని గమనించి స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, అదే మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ అంబేద్కర్ ఆశయాలు సాధించాలని చెప్పి ప్రగల్భాలు పలికే వాళ్ళు వీళ్ళందరూ కలిపి వీళ్ళు అంబేద్కర్ కళా ఆడిటోరియం ప్రారంభించే కృషి చేయాలి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం కోసమై 8 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆ రోజు శంకుస్థాపన చేయకుండా ఆపారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ చంద్రన్న దళిత బాట అంటూ 126వ జయంతి ఉత్సవాలు సంవత్సరం కాలం నిర్వహిస్తాం అంటున్నారు. కానీ ఇక్కడ శాంక్షన్ అయిన వాటిని శంకుస్థాపన చేయకుండా దళితుల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు చేస్తూ దళితుల ఐక్యతను చిన్నభిన్నం చేస్తున్నారు. అంబేద్కర్ కళా ఆడిటోరియం కానీ రేపు జరగబోయే ఏప్రిల్ 14 120వ జయంతి రోజు శంకుస్థాపన చేయకపోతే ఎమ్మెల్యే ఇంటిని త్వరలో ముట్టడిస్తాము, లేదా అమర నిరాహార దీక్షలు చేసైనా సరే మా హక్కులు మాకు రావాల్సిన సంపదలను వేరే వాళ్ళు కాలరాస్తుంటే చూస్తూ ఊరుకునే సహించేది లేదు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. దర్శిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్యావరణంలో సమతౌల్యం లోపించడం వల్లనే కరువు ఉత్పన్నమవుతుందన్నారు. మొక్కలు విరివిగా పెంచితే వాతావరణంలో మంచి మార్పులు సంభవిస్తాయని వివరించారు. మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రచందన స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపనున్నట్లు చెప్పారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా ఉన్నారన్నారు. పూర్తి స్థాయిలో నిరోధించేందుకు పోలీస్, అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిరంతరం దాడులు జరుగుతుంటాయని, పటిష్ట నిఘా ఉంటుందని తెలిపారు. ఈ సంపద వలన ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని చెప్పారు. అటవీ సంపదను కొల్లగొడుతూ కొందరు అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారని, ఏ స్థాయిలో ఉన్న వారినైనా ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. త్వరలోనే అటవీశాఖ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు, యువతకు చేరువ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు చేరువ అయినప్పుడే అభివృద్ధి సులువు అవుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న అడవి సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అడవితో అనేక రకాలుగా అనుసంధానమై ఉంటాయి. దాంట్లో అనేక రకాలకు సంబంధించిన మనకి ట్రీస్ కానీ,
మనకి ప్రభుత్వం సంబంధించిన సంపదలు కానీ దాంట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. వాటన్నిటి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి అవసరం ఉంది. దగ్గర 4200 మంది దాంట్లో పోలీసు పనిచేస్తున్నారు. డిఎఫ్ఓలు కానీ కన్జర్వేటర్స్ కానీ వివిధ రకాల పోస్టులో పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా కూడా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రతి ఇండస్ట్రీ కూడా ఎన్విరాన్మెంట్ కానీ పొల్యూషన్ కానీ కరెక్ట్గా ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. దాంట్లో భాగంగా ఈ శాఖ సంబంధించిన అధికారులు స్ట్రిక్ట్గా మొహమాటం లేకుండా కూడా పనిచేయించాల్సిన బాధ్యత ఉంది. వి న్యూస్లో చిన్న విరామం.